శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ నమో నమః. ఈ గురువారం రోజు మనందరికీ మహత్తరమైనటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజు అత్రి అనసూయలకి త్రిమూర్త్యాత్మక స్వరూపంతో దత్తాత్రేయ స్వామి ఉద్భవించినటువంటి రోజు. అందువల్ల ఆ స్వామిని తప్పకుండా ఆ జన్మదినోత్సవం రోజున పూజ చేసుకోవాలి. మనందరికీ ఆది గురువు, త్రిమూర్తి స్వరూపుడు, దేవతలందరికీ జ్ఞానబోధ చేసినటువంటి వాడు దత్తాత్రేయ ప్రభు. సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఏకస్వరూపం దత్తాత్రేయుడు. అంతేకాదు గురుతత్వానికి ఆద్యుడు. అదే శివావతారాల్లో దక్షిణామూర్తి అవతారం గురుతత్వం. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ప్రముఖమైనది దత్తాత్రేయుడు అవతారం. అలాగే జగద్గురు అయినటువంటి కృష్ణస్వామి కూడా మనం చెప్పుకుంటాం. అందుకనే ఈ స్వామి ఆది గురువు. దానికి తోడు గురువారమే దత్తాత్రేయ జయంతి రావడం మరొక అదృష్టం. ఎప్పుడో ఒకసారిగాని రాదండి. ఎందుకంటే గురువారం గురుగ్రహానికి ప్రీతికరమైన రోజు. బృహస్పతి దేవగురువు. ఆ గురువారం రోజు దత్త జయంతి పడింది ఈసారి. సప్త ఋషుల్లో ఒకటైనటువంటి అత్రి మహర్షి, అసూయ అంటే ఏమిటో తెలియనటువంటి అనసూయ, ఈ దంపతుల యొక్క కుమారుడు దత్తాత్రేయుడు. అంటే విష్ణు తత్వం మనకి పుట్టాలి అంటే మొట్టమొదటి త్రిగుణాలని జయించిన వాడై ఉండాలి. అందుకని అత్రి అన్నారు ఆయన. అలాగే అసూయ లేని తత్వం ఉండాలి, అనసూయ. అందుకని ఆ దంపతులను ఎంచుకున్నాడు స్వామి. అదే కాదు, ప్రదోష కాలంలో పుట్టాడు అని దత్తపురాణం చెబుతోంది స్వామి. అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయుడు అన్నాడు. అందులో స్వామి చిన్న పిల్లవాడుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చేసి వాళ్ళను లాలించి పాలించి భోజనం పెట్టింది అమ్మ అనసూయాదేవి. పరీక్ష పెట్టడానికి వచ్చారు వాడు. అందువల్ల ఆమె యొక్క ప్రేమకి, ఆమె చూపిన వాత్సల్యానికి నేను దత్తుణ్ణవుతున్నాను అన్నాడు పరమాత్మ. అందుకని దత్త ఆత్రేయుడైనాడు. ఇప్పటికీ దత్త సంప్రదాయం చాలా ఇళ్లలో కొనసాగుతుంది. మైసూరులో దత్తపీఠం ఉంది. మా తమ్ముడు వాళ్ళ అల్లుడు వాళ్ళ కుటుంబం ఆ స్వామీజీ యొక్క మంచి భక్తులు. అయితే ఈ దత్త స్వరూపం అసామాన్యమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారం కావడం వల్ల ఈ దత్తాత్రేయ స్వామికి అంతటి విశిష్టత ఏర్పడింది. అంటే త్రిమూర్తుల యొక్క తత్వాలు మూర్తీభవించినటువంటి వాడు దత్తాత్రేయ ప్రభు. దత్తాత్రేయ స్వామికి ఉపనయనం కాగానే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. గొప్ప అవధూతండి స్వామి. శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభు, ఇటీవల అయినటువంటి షిరిడి సాయిబాబా, గజానన్ మహారాజ్, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి, ఈ విధంగా దత్త అవతారాలుగా వెలిసినట్టుగా మనకి దత్త పురాణం చెబుతోంది. మన హిందువుల యొక్క క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ నాడు దత్తాత్రేయ
జయంతిని జరుపుకోవటం అనేది ఒక ఆనవాయితీ. ఈ పర్వదినాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో బాగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కల్కోట్ అనేటువంటి చోట ఏకముఖి దత్తాత్రేయుడు ఆలయం ఉంది. మామూలుగా ఎక్కడైనా 3 ముఖాలతో ఉంటాడు ఆయన. కర్ణాటకలోని కలబురగి అనేటువంటి జిల్లాలో గాణుగాపురం అని ఉంది. ఆ గాణుగాపురంలో దత్తాత్రేయుడి యొక్క ఆలయం, ఆశ్రమం అన్నీ ఉన్నాయి. మనం శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అలాగే మాణిక్య ప్రభుగా మహారాష్ట్రలో శ్రీపాద శ్రీవల్లభుడి రూపంలో గుజరాత్లో వాళ్ళు దత్తాత్రేయుడిని పూజిస్తారు. అయితే విష్ణు ప్రీతికరమైనటువంటి మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో. ఆ విధంగా పవిత్రమైన మాసాల్లో ఒకటైనటువంటి ఈ మార్గశిరంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు మనం దత్త జయంతి తప్పకుండా జరుపుకోవాలి. దీనికి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందండి. దత్త జయంతి రోజు కొంతమంది వ్రతాలు చేస్తారు, మరికొంతమంది నదులు, సముద్రాల్లో పుణ్యస్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తారు. అలా చేయడం వల్ల సకల దోషాలు పోతాయని, ఆయురారోగ్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అట్లాగే పేద సాధలకి దాన ధర్మాలు కూడా చేయాలి. ఆకలి అయ్యేవాడికి ఇంత అన్నం పెట్టాలి, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వాలి. దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడు కావడం వల్ల ఈ మహానుభావుణ్ణి గనక మనం ప్రసన్నం చేసుకుంటే త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ దత్త పూర్ణిమ తిథి డిసెంబర్ 4వ తేదీ ఉదయం 8:37 మొదలవుతుంది. డిసెంబర్ 5 తెల్లవారుజామున 4:43 ముగిసిపోతుంది. అయితే 4వ తేదీ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం 5:14 నుండి 6:06 వరకు ఉంటుంది. అలాగే సంధ్యా సమయం అయితే సాయంత్రం 5:58 నుంచి 6:24 వరకు ఉంటుంది. ఈ ప్రదోష సమయంలోనే స్వామి పుట్టాడు. అలాగే ఈ 4వ తేదీ అమృత ఘడియలు కూడా ఉన్నాయి. అది 12:20 నుంచి 1:58 వరకు ఉన్నాయి మధ్యాహ్నం. దీన్ని అమృత ఘడియలు అని మనం పిలుస్తాం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ దత్తాత్రేయ యొక్క స్వామి యొక్క పుట్టినరోజుని మనం తప్పకుండా చేసుకోవాలి. అంతేకాకుండా దత్తాత్రేయ ప్రభువు భక్తుడి పట్ల చాలా దయగలిగినటువంటి వాడు. భక్తుల్ని గుర్తు చేసుకొని అతడి పట్ల చాలా సంతోషం వ్యక్తపరుస్తాడు స్వామి. అందుకనే స్వామి వారిని స్మృతిగామి అని పిలుస్తారు. అంటే మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన దత్త శాఖ భగవాన్ దత్తుడిని ప్రధాన దేవతగా భావించి కొలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ మన సాయిబాబా ఆలయాల్లో దత్తాత్రేయ జయంతి జరుపుతున్నారు. అలాగే మాకు వేటపాలెంలో దత్తాత్రేయుడి యొక్క ఆలయం ఉన్నది. అయితే అనసూయ మాతని గొప్ప సద్గుణాలు కలిగినటువంటి స్త్రీలలో అత్యుత్తమురాలుగా భావిస్తారు. అంతేకాదు అయోధ్యకాండలో చూస్తే మనం చివర 1-2 సర్గల్లో సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట వెళ్ళినటువంటి ఆశ్రమం అత్రి అనసూయల ఆశ్రమం.
అనసూయామాత ఆశీస్సులు పొందుతుంది సీతామాత. సాక్షాత్తు భూజాత సీతామాత సర్వ సద్గుణోపేత. అటువంటి ఆమె కూడా పండు ముత్తైదు అయినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క తల్లి అయినటువంటి ఆ యొక్క అనసూయాదేవికి మొక్కుతుంది. అలాగే పతివ్రత ధర్మం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటుంది. ఆ సందర్భంలో మాసిపోనటువంటి చీర, వాడిపోనటువంటి దండలు, అలాగే మైపూతలు ఇవన్నీ ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, ఇవన్నీ ధరించి నాకు కనిపించు అని అడిగింది అమ్మవారు. అనసూయమాత అడిగింది. అంతేకాదు, నీ కళ్యాణ ఘట్టం కూడా నాకు చెప్పు అని అడుగుతుంది అనసూయమాత. ఈ దత్త పురాణాన్ని మన యొక్క ఛానల్లో మనం వివరంగా చెప్పుకున్నామండి. ఎన్ని ఎపిసోడ్లు అనే విషయం నేను మర్చిపోయినాను, కానీ చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. అది మీరు మరొక్కసారి చక్కగా వినవచ్చు. మిమ్మల్ని వినమని కూడా నేను కోరుకుంటున్నాను. యూట్యూబ్లోనే మన మోహనవాణి ఛానల్లోనే ఉన్నది. అలాగే స్వామి దత్తాత్రేయుడు 24 మంది గురువులు అని నాకు చెప్పాడు అని మనకి ఈ దత్త పురాణంలో ఉంటుంది. నాకు 24 మంది గురువులు అని చెప్పాడు స్వామి. గురు స్వరూపంగా వచ్చిన వాడికి కూడా గురువు అయ్యేటటువంటి స్థాయి కలిగినటువంటివి, అందులో కీటకాలు ఉన్నాయి, పక్షి ఉంది, మనుష్యులు ఉన్నారు, జంతువులు ఉన్నారు. అంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని దత్తాత్రేయ ప్రభువు మనకి చెప్పడం కోసం ఆ విధంగా 24 మందిని గురువులుగా స్వీకరించాడు. రేపటి రోజు మనం ఆ 24 మంది గురువుల యొక్క వైభవం ఏంటో చూద్దాం తప్పకుండా. మనం కూడా వీలైనంత వరకు ప్రతి జీవి నుంచి, ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అని కదా భగవద్గీతలో చెప్పింది పరమాత్మ. ప్రతి జీవి యొక్క హృదయంలో నేనే ఉంటాను అన్నాడు పరమాత్మ. కాబట్టి మనకి జ్ఞానం కావాలి అనుకుంటే తప్పకుండా దత్తాత్రేయ ప్రభువుని ఆరాధించాలి. దత్తాత్రేయ ప్రభు యొక్క స్తోత్రాలు చదువుకోవాలి. దత్తం భజే గురు దత్తం భజే, దత్తం భజే అవధూతం భజే అని అవధూతగా చెప్తారు స్వామిని. అవధూత అంటే శరీరం పట్ల ఎటువంటి ఇచ్చ కోరిక ఉండదు, ఆయన ప్రేమ ఉండదు శరీరం పట్ల. అది అవధూత యొక్క స్థితి. అది మామూలు స్థితి కాదండి, అది చాలా చాలా గొప్ప స్థితి. ఆ స్థితికి చేరుకునే వాళ్ళు ఎంతో కోట్లలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు తప్ప అందరికీ సాధ్యం కాదు. అటువంటి దత్తాత్రేయ ప్రభు కార్తవీర్యార్జునుడిని అనుగ్రహించాడు. కార్తవీర్యార్జునుడు పుట్టినప్పుడు 2 సొట్ట చేతులతో పుట్టాడు. చేతులు ఉంటే కదా క్షత్రియుడికి రాజ్యపాలన చేసేది. కృతవీర్యుడు కొడుకు కాబట్టి కార్తవీర్యుడు. అర్జున వృక్షంలాగా తెల్లగా ఉంటాడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అని పేరు వచ్చింది అతనికి. గురువుల యొక్క ప్రబోధంతో ఈ కార్తవీర్యార్జునుడు స్వామి సేవ చేయటానికి వచ్చాడు. స్వామి ఎన్నో పరీక్షలు పెట్టాడు. వాతలే పెట్టాడా? అక్కడ ఉండే ఎముక తీసుకొని నెత్తిన కొట్టాడా? 1, 2 కాదండి, ఎన్నో పరీక్షలు పెట్టాడు.
ముందే చెప్పి పంపించారు వాళ్ళు, ఎన్నో పరీక్షలు పెడతాడు అని. ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకొని నిలబడి ఆయన పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా ఉండేసరికి సహస్ర బాహువులు ఇచ్చాడు స్వామి, 1000 బాహువులు. అంతేకాదు, ఆయన ఏది కోరుకుంటే జరిగేటట్టు ఇచ్చాడు. ఎవరి మనస్సులో ఏముందో తెలుసుకునే శక్తి ఇచ్చాడు. మరొక్కటి, స్వామి ప్రతిదానికి నిన్నే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఎట్లా, చిన్న చిన్న కోరికలన్నీ నేనే తీర్చగలిగే శక్తి కూడా నాకు ఇవ్వని అడిగాడు వాడు. అది ఇచ్చాడు స్వామి. అయితే ఒక్క మాట చెప్పాడు చివర్లో, ఏనాడైతే నా అవతార మూర్తితోటి గనక నువ్వు అవమానించి తగాదా పెట్టుకుంటావో ఆనాడే నీకు కీడు మూడుతుందని చెప్పి పంపించాడు దత్తాత్రేయ ప్రభు. చివరికి పరశురాముడు తండ్రి అయినటువంటి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి కామధేనువు సంతానమైనటువంటి ఆవుని బలవంతంగా లాక్కెళ్ళాడు. అయినా తాపసి కదా, సంయమనం పాటించి తనకు శక్తి ఉండి కూడా ఆ శక్తిని చూపించల. పరశురామ ప్రభు వచ్చాడు, విషయం తెలుసుకొని మహాక్రోధంగా వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడు ఆ సహస్ర బాహు అయినటువంటి ఆ కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు పొట్లకాయలు నరికి పారేశాడు. ఆ తర్వాత అతన్ని కూడా వధించి ఆవును తీసుకొని ఇంటికి వచ్చేశాడు ఆశ్రమానికి. ఆ తర్వాత పరశురాముడు లేనప్పుడు జమదగ్ని యొక్క మహర్షి యొక్క తలకాయ తిరిగి వెళ్ళిపోయినారు వాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క 1000 మంది పుత్రులు. కోపం వచ్చింది పరశురామ ప్రభువుకి. 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుడు అన్నవాడు లేకుండా చేసి పారేశాడు. వాళ్ళ రక్తంతో 5 మడుగులు ఏర్పాటు చేశాడు కురుక్షేత్రంలో. అదే శమంత పంచకం. ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ మడుగులన్నీ కూడా పుణ్యజలాలతో నిండిపోయింది. ఇప్పటికీ జనం వెళ్ళి ఆ శమంత పంచకంలో స్నానం చేసి అక్కడ తీర్థ విధులన్నీ కూడా చేస్తారు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా. మరి అటువంటి దత్తప్రభు పుట్టినటువంటి రోజు ఈరోజు. వీలైనంత వరకు దత్తాత్రేయ స్వామి ఉండేటటువంటి చోటకి వెళ్ళండి. ఆ స్వామి యొక్క దివ్య దర్శనం, ఆ స్వామికి కాస్త పూజ చేసుకొని అక్కడ పెట్టే ప్రసాదం అంతా తీసుకొని తరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.